మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ వచనం చదువుకున్నాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన యందు నమ్మకముగా ఎవరు ఉంటారో ప్రతి దానిని దేవుడు పరిశీలన చేస్తాడు. మనం కూర్చుండుట, లేచుట, మనం పండుకుంట, ఇవన్నీ తెలియను అని దావీదు మహారాజు ఇంకో చోట అంటాడు కదా, నేను కూర్చుండుట, నేను పండుకొని ఉంట, నేను లేచుట నీకు బాగా తెలియను అంటాడు కదా. అలాగే ఇక్కడ కూడా నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఆయన యొద్ద నివసించేటట్టు మనకి ఆ కృప చూపుతాడు. ఆయన యొద్ద కనిపెట్టుకుని ఉండినప్పుడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండినప్పుడు, నా యొద్ద నివసించే వారు నేను దేశంలో నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఇవి దావీదు మహారాజు అంటున్నాడు ఈ మాటలు. మన దేవుడు కూడా అదే చేస్తాడు, మనల్ని కనిపెడుతూ ఉంటాడు. ఆయన యొద్ద ఎవరు నివసించగలరా, ఎవరు ఆయనకి ఇష్టలుగా ఉండగలరా, ఎవరు ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తూ ఆయన బాటలో నడవగలరా అని దేవుడు మనల్ని కనిపెడుతూ ఉంటాడు. నా యొద్ద నివసించినట్లు అంటున్నాడు. ఆయనలో మనము సదాకాలం నివసించాలి అంటే ఆయనకి ఇష్టమైన క్రియలు చేస్తూ ఉండాలి, ఆయనకి ఇష్టమైన భక్తిని చేస్తూ ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించినప్పుడు ఆయన దేశంలో మనల్ని ఉండనిస్తాడు దేవుడు. ఆయన దేశంలో, ఆ శాశ్వతమైన దేశంలో మనల్ని ఉండనిస్తాడు. ఈ భూమిలో ఉండగానే మనము ఈ జీవిత కాలంలోనే మనము నిత్యము ఆయనతో ఉండే కృప మనం పొందుకుంటాం. దేశంలో నమ్మకమైన వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనము నమ్మకముగా ఉండాలి. కనిపెడుతూ ఉన్నాడట ఆయన. దేవుడు కనిపెట్టినప్పుడు, మనం నమ్మకముగా కనిపించినప్పుడు ఆయనతో మనల్ని సదాకాలం జీవింపచేసుకుంటాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అంటున్నాడు. నిర్దోష మార్గంలో నడుచుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. నిర్దోష మార్గంలో నడుచుకుంటే మనము ఆయన పరిచారకులముగా ఉంటాం. మనము ఆయన చేత ఎన్నుకొనబడతాము, ఆయన చేత ఏర్పరచబడిన వారముగా ఉంటాం. నిర్దోష మార్గంలో మనం నడవాలి. నిర్దోష మార్గం ఎలా ఉంటుంది అంటే, దేవునికి ఆయాస్కరముగా జీవించకుండా, దేవునికి ఆజ్ఞలను కట్టడాలను అనుసరిస్తూ, ఆయన వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, మనము ఆయన దృష్టిలో ఇష్టంలాగా ఉన్నప్పుడు అదే నిర్దోషమైన మార్గం. నిర్దోష మార్గంలో నడిచేవారిని నేను పరిచారకులుగా చేసుకుంటాను అంటున్నాడు. ఆయనను ప్రచురం చేసే వారినిగా ఉంచుకుంటాడు, ఆయన పరిచారకులుగా ఉంచుకుంటాడు, ఆయనను సేవించే వారినిగా ఉంచుకుంటాడు. మనము నిర్దోషముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కనిపెడుతూ మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. అదే గ్రంథంలో యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అని కూడా అంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన ధర్మశాస్త్రం అంటే మన ఇజ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఎన్నో కట్టడలు, ఎంతో భక్తి జీవితం మనం నేర్చుకో ఉంటాం. ఎంతో భక్తి జీవితం మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన బోధలు మనల్ని సరిచేస్తూ ఉంటాయి. యెహోవా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము మనకి ఎంతో నీతిని నేర్పుతూ ఉంటుంది, నీతిని అనుసరింపజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి బోధ మనం విన్నప్పుడు మనం మంచి ఏదో గ్రహించగలుగుతాము, చెడు ఏదో విడిచిపెట్టగలుగుతాము, ఆయనను హత్తుకొని జీవించగలుగుతాం. ధర్మశాస్త్రము మనం అనుసరించినప్పుడు, యెహోవా దేవుని మాటలు మనం ఆలకించినప్పుడు నిర్దోషంగా జీవించే కృప మనము పొందుకోగలుగుతాం. నిర్దోషంగా జీవించే వారు యెహోవా ధర్మశాస్త్రం నందు అనుసరించి నిర్దోషముగా జీవించేవారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి మనము ఇచ్చిన పరిశుద్ధ వాక్కులను మనం చదవాలి, మనం ధ్యానించాలి. ఇవి మనము నిర్దోషముగా జీవించే జ్ఞానం బోధిస్తూ ఉంటాయి. దేవునికి ఆయాసము కలిగించకుండా మనం ఏ విధముగా ఆయనకు మహిమకరముగా జీవించగలమో, ఆయనను సంతోషపెట్టగలమో మనకి బోధిస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం మనం చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, వాక్యం ప్రకటన చేస్తున్నప్పుడు వింటూ ఉండాలి. మనము నిర్దోషములుగా తీర్చబడతాం. నిర్దోషంగా తీర్చబడినప్పుడు మనం ఆయన ధన్యత పొందుకునే వారముగా ధన్యులు అంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. ఆ ధన్యత మనం పొందుకొని ఉండాలి అంటే
మనము యేసుక్రీస్తు మాటలు వినాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచిన వాక్యమును మనం చదవాలి, ధ్యానించాలి. వీటన్నిటి వలన మనం మేలులు పొందుకుంటాము, మనం పరిశుద్ధతను సంపాదించుకుంటాము, నీతి మార్గంలో నడుచుకోగలుగుతాం, నీతిని అనుసరించి వారముగా ఉండగలుగుతాం. అదే నిర్దోషత్వం అనేది. మనల్ని నిర్దోషులుగా ఉంచగలుగుతుంది, నీతి మార్గంలో మనల్ని నడిపిస్తుంది వాక్యం. ఆయన ప్రార్థన చేయడం వలన ఆయనకి సమీపంగా జీవించుతూ మనము నిర్దోషత్వాన్ని కలిగి ఉంటాం. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనే యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నైనా మీ నీతిని అనుసరించే కృప దయచేయండి ప్రభువా. నైనా నిర్దోషులుగా మీ ఎదుట కనబడే కృప దయచేయండి ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారిని హెచ్చించండి ప్రభువా, గొప్ప చేయండి. మీ ఆజ్ఞలు వెంబడి సాగిపోతూ ప్రభువా, మీ నీతిని అనుసరిస్తూ ఈ భూమి మీద వర్ధిల్లే వారిని చేయండి ప్రభువా. మీ యొక్క కృపాక్షేమములు వింటున్న బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. చూస్తున్న వారికి అందరికీ మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మీ క్షేమం దయచేయండి ప్రభువా, కృప దయచేయండి ప్రభువా. ఈ వాక్యములను వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీలో బలపరుచుకొనండి, మీ మేలులతో నింపండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.